దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యాన వచనము నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేయడానికి ఎవరైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న వారందరినీ జనులు దీవించారు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకుంటున్నాము. ఎందుకు యెరూషలేములో నివసించుటకు ఒప్పుకున్నారు అంటే, ఒప్పుకోని వారు కూడా ఉన్నారా? ఒకవేళ ఒప్పుకున్న సంతోషంతో ఒప్పుకున్న వారు లేరా అని మనం ప్రశ్నలు వేసుకున్నట్లయితే, ఇక్కడ మనము మొదటి వచనంలో చూస్తే చాలా ప్రత్యేకమైనటువంటి అధికారులు యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తున్నారు. వారు కాకుండా 10 మందిలో ఒక్కరు యెరూషలేము పట్టణంలో నివాసం చేయాలి అని చీట్ల చొప్పున, అంటే చీట్లు వేసి 10 మందిలో ఒకరు యెరూషలేములో నివాసం చేయాలి. ఆ అధికారులు కాకుండా ఈ మిగతా 9 మంది వారి యొక్క సొంత ఊర్లలో, అంటే చుట్టుపక్కల యెరూషలేముకు చుట్టుపక్కల వారి యొక్క ఊర్లలో వాళ్ళు నివాసం చేయవచ్చును. అంటే జనుల అధికారులు నివాసం చేస్తున్నారు, 10 మందిలో ఒకరు నివాసం చేస్తున్నారు. వారు కాకుండా ఇంకా మేము యెరూషలేములో నివాసం చేస్తాము, మేము కూడా ఉంటాము అని సంతోషంతో ఒప్పుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దీవించారంట. ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఇంత ప్రత్యేకమైనటువంటి ఆసక్తితో వారిని దీవిస్తున్నారు అని మనం సందర్భం చూసినట్లయితే, యెరూషలేము దాదాపుగా 70 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము శిథిలావస్థలో ఉంది. అంటే గోడలన్నీ కూడా కాలిపోయినాయి, దేవాలయము కూలగొట్టబడింది, ఉన్న సామాగ్రి అంతా కూడా దోచుకొని పోయారు. ఆ 70 సంవత్సరాల కాలము అక్కడ ఉన్నవి రాళ్ళు రప్పలు, కాలిపోయిన గోడలు, పగిలిపోయిన ఇటుకలు ఇట్లాంటివే ఉండొచ్చు. ఇంకా అక్కడ ఏమీ లేదు, జన నివాసం చేయటానికి అక్కడ అనుకూలమైన పరిస్థితి ఏమీ లేదు. అది పాడుపడిన ఒక దిబ్బలాగా అయిపోయింది. అలాంటి పరిస్థితులలో జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవాలయము పునర్నిర్మించారు. నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము చుట్టూ ప్రాకారాలు నిర్మించబడినవి. అంత మాత్రాన అంత సౌకర్యవంతంగా ఉన్నది అని అనుకోవటానికి లేదు. పట్టణము, దేవాలయం కట్టబడింది, పట్టణం చుట్టూ ప్రాకారాలు కట్టబడ్డాయి, కానీ జనసాంద్రత లేదు. జనాభా అక్కడ చాలా తక్కువగా ఉంది. ఇంకా నివాస యోగ్యంగా లేవు. ఇంకా చాలా సౌకర్యాలు అక్కడ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎన్నో సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. జనాభా కూడా నిండితేనే ఆ పట్టణానికి పూర్వ వైభవం అనేది వస్తుంది. అలానే అనేకమైనటువంటి వనరులు సమకూర్చబడతాయి జనముతోనే. అక్కడ జన నివాసం ఉంటేనే సౌకర్యాలు వస్తవి, వనరులు సమకూర్చబడతవి. ఒకవేళ శత్రుదాడులు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకలాంటి భయం ఉన్నది ప్రజలలో. ఇంకా ఎటువైపు శత్రువులు వస్తారో, ఎటువైపు దాడులు చేస్తారో అని. ఎందుకంటే జనాభా తక్కువ ఉంది కాబట్టి వారు బిక్కుబిక్కుమంటున్నారు. నెహెమ్యాకి ఇవన్నీ తెలుసు. ఆయన ప్రాకారాలు కట్టించింది మరలా ఎవరో శత్రువులు దాడి చేసి కూలగొట్టడానికి కాదు, వాటిని కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ అధికారులను నివాసం చేయమని తెలియజేస్తున్నారు. తర్వాత చీట్ల చొప్పున వాళ్ళు మనుషులు వచ్చి నివాసం చేస్తున్నారు, 10 మందికి ఒకరు. వారితో పాటే విల్లింగ్నెస్గా ఇక్కడ కొంతమంది మేము కూడా నివాసం చేస్తాము యెరూషలేము పట్టణంలో అని ముందుకొచ్చిన వారు ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితులలో కూడా, అంత సౌకర్యవంతంగా లేని పరిస్థితులలో కూడా నివాసం చేయడానికి వారు ముందుకొచ్చారు. అంటే అందుకే జనులు ఎంతో సంతోషంతో వారిని దీవిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు రావాలి అంటే వాళ్ళు కొన్ని త్యాగాలు చేశారు. ఇక్కడ వాళ్ళుగా కొన్ని సౌకర్యాలు వదులుకున్నారు. వాళ్ళ సొంత ఊరును వదులుకున్నారు, వారి సొంత ఇళ్లను వదులుకున్నారు, వారి సొంత కుటుంబ సభ్యులను వదులుకున్నారు. వారి యొక్క ఫెసిలిటీస్ ఏవైతే వాళ్ళ ఇళ్లలో ఉన్నాయో అవన్నీ కూడా వదులుకొని పట్టణానికి వచ్చారు. ఇక్కడ
క్రొత్తగా వారు నివాస యోగ్యమైనటువంటి కుటుంబాలు ఏర్పరచుకోవాలి. తర్వాత సౌకర్యాలు సమకూర్చుకోవాలి. ఒకవేళ మరి వాళ్ళు జీవనోపాధికి కావలసినటువంటి పనులు చేసుకోవాలి, లేదా వ్యాపారాలు ప్రారంభించాలి. క్రొత్త వారితో పరిచయాలు పెంచుకోవాలి. ఇవి అన్నీ కూడా వాళ్ళు మరలా మొదటి నుంచి ప్రారంభం చేసుకోవాలి. ఇలాంటి త్యాగాలు ఉన్నాయి కాబట్టే మరి జనులు వారిని చూసి సంతోషించి వారిని దీవించారు. వీరిని ఎవ్వరు కూడా బలవంతంగా రండి, మీరు నివాసం చేయండి, జనాభాతో యెరూషలేము పట్టణాన్ని నింపండి అని ఎవరు అడగలేదు. నెహెమ్యా వాళ్ళు కూడా వీళ్ళకు వీళ్ళుగా మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు. యేసు ప్రభువుల వారు మరి మన కొరకు కూడా ఆయన స్వచ్ఛందంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను తండ్రి అయిన దేవుడు మరి బలవంతం చేయలేదు నువ్వు వెళ్ళాలి అని. కానీ తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. తనకు తానుగా మనల్ని ముందుగా ప్రేమించాడు. తనకు తానుగా మనల్ని ముందుగా వెంబడించాడు. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన చేసినటువంటి ఆ శిలువ బలియాగము ద్వారా మనకు ఉచితంగా ఆయన రక్షణ అనే బహుమానాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా యేసుక్రీస్తుల వారిని బలవంతం చేయలేదు, తండ్రి అయిన దేవుడిని కూడా బలవంతం చేయలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి స్వచ్ఛందంగా పంపించాడు. యేసు ప్రభువుల వారు కూడా స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని పెట్టాడు సిలువలో. ఎవరు కూడా తీసుకోలేదు. నేను పెడుతున్నాను, తిరిగి తీసుకుంటానని తెలియజేశాడు. కాబట్టి యేసయ్య మన కొరకు మరి సిలువలో బలియాగమయ్యాడు. మనం కూడా స్వచ్ఛందంగా యేసుక్రీస్తుల వారి యొద్దకు వద్దాము. ఆయన ప్రేమను మనము మరి ఇతరులకు తెలియజేద్దాము. మొదట ఆయనను మనము మన హృదయంలో స్వీకరించిన ప్రేమను ఇతరులకు తెలియజేద్దాము. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. దాని ద్వారా మరి దేవుడు మన యొక్క జీవితాలను మనలను ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ జనులు దీవించారు, ప్రత్యేకమైన దీవెనలు పొందుకున్నారు. మరి మనం కూడా ప్రత్యేకమైన దీవెనలను పొందుకుంటాము ప్రభు అయిన క్రీస్తు ద్వారా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మా కొరకు చేసినటువంటి బలియాగమును బట్టి వందనాలు ప్రభువా. మరి మీ కొరకు మేము కూడా ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి, నీ ప్రేమను ఇతరులకు తెలియచేయడానికి నీ కృపను చూపుమని, నీ ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలు మేము పొందుకొనుటకు కృపను చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.